హాయ్ గైస్, రాబిన్ హుడ్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందంటే బాగుంది. ఒక మాస్ మసాలా సినిమా, అలానే ఒక ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీ సినిమా అయితే ఉంది. చూడటానికి బాగానే ఉంది సినిమా అయితే. రొటీన్ స్టోరీ, మళ్ళీ దీనిలో గొప్ప స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీ. ఒక చిన్న ప్లాట్ పాయింట్ పెట్టుకొని సినిమా అయితే రన్ చేశారు. అలానే మీరు ఇంతకుముందు కూడా భీష్మ చేశాడు ఇదే డైరెక్టర్ తోటి అయితే, ఆ, నితిన్ అయితే. ఆ సినిమా కూడా చూసాం కదా, ఒక చిన్న పార్ట్ ప్లాన్ తోటి సినిమా ఎలా వెళ్తుందో ఇక్కడ కూడా సేమ్ కామెడీ అయితే మెయిన్ ఉంటుంది. వెన్నెల కిషోర్ తోటి కామెడీ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ చూసుకుంటే సినిమా అయితే పర్లేదనిపించింది నాకైతే. బోర్ కొట్టే సీన్స్ అయితే పెద్దగా కనిపించలేదు. యాక్షన్ సీన్స్లో కూడా మంచిగా నితిన్ ప్రదర్శన అయితే కనిపించింది. ఓవరాల్గా అయితే శ్రీలీల కూడా ఆ అమ్మాయి చేస్తుంది, కానీ మంచి యాక్టింగ్ అయితే కనిపించట్లేదు. ఈ సినిమాలో కూడా సేమ్ సోసోగానే ఉంటుంది. పెద్దగా ఇంపార్టెంట్ రోల్ కొన్ని సీన్స్లో ఉంటుంది, మంచిగానే చేసింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఓవరాల్గా సినిమా వచ్చేసి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఎందుకంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చూడండి. సినిమా స్టోరీ చెప్పకూడదు కదా, రివ్యూలో మనం తెలిసిందే. జస్ట్ సామాన్యంగా బతుకుతున్న ఆ, ఒక మనిషి సడన్గా రాబిన్ హుడ్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది, ఆ కారణాలు ఏంటి అనేది సినిమా ప్లాట్గా తీసుకున్నారు. అతను ఎందుకు రాబిన్ హుడ్ అయ్యాడు, అలానే వేరే ఇంకోటి స్పైగా చేస్తూ ఉంటాడు, ఎందుకు ఏంటి అనేది. ఇంకా సినిమా అంతా చేయడం వల్ల సామాన్యుడు బతకడం ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు వేరే వేరే కొన్ని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ సామాన్యుడు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాన్ఫ్లిక్ట్ తోటి అయితే సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే ఇంకా సినిమా ప్లాట్ అదే. ఒక సామాన్యుడు రాబిన్ హుడ్గా ఎందుకు మారాల్సి వచ్చింది, సినిమా ప్లాట్ అయితే ఇదే ఉంటుంది. దానిలో ముందు ముందుకు తీసుకెళ్ళే కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా చూసుకుంటే సినిమా నాకు బాగానే నచ్చింది అనిపించింది. మరీ అంత హిట్ కాదు, కానీ యావరేజ్ సినిమా. ఇలా అయితే వాచ్ చేయొచ్చు, మీకైతే బోర్ కొట్టదు. నితిన్ కెరీర్లో కలిసి రీసెంట్గా వచ్చిన సినిమాలు కానీ ఇదైతే కొంచెం బెటర్గా అనిపించింది. చూద్దాం మరి, చాలా తర్వాత మంచి విజయం అయితే సాధించాలని కోరుకుందాం నితిన్కి అయితే. అలానే శ్రీలకు కూడా పెద్ద హిట్లు ఏమి రావట్లేదు. ధమాకా చేసింది అనుకుంటే రవితేజ తర్వాత, ఆ తర్వాత ఏదో ఐటమ్ సాంగ్ ఒకటి చేసిందని, మిగతా అన్ని సినిమాలు కూడా చేసిన పెద్ద భారీ హిట్లు అయితే కావట్లేదు. చాలా సినిమాలు, ప్రతి సినిమాలో కనిపిస్తూనే ఉంది రీసెంట్గా వచ్చిన సినిమాల్లో, కానీ ఆశించిన స్థాయిలో ఆమెకైతే విజయాలు దక్కట్లేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే నితిన్కి చూడాలి మరి, చూడటానికి ఎంటర్టైన్మెంట్గా ఉంది. మరి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి ఏమన్నా ఆదరిస్తే బాగానే ఉంటుంది సినిమా. ప్రస్తుతానికైతే నాకైతే యావరేజ్ సినిమా అనిపించింది. మరి మీరైతే ఒకసారి వాచ్ చేసి కామెంట్ చేయండి, సినిమా బాగుంది అనిపిస్తే. కామెడీ అయితే ఉంది, మీరైతే వెళ్ళి వాచ్ చేయండి.